ఎందుకు? దాని మెళ్ళో నా కొడుకు చేత తాళి కట్టిస్తానని చెప్తాను కదా, ఎందుకు ఇలా రచ్చ చేస్తారా? నువ్వు చెంప మీద కొట్టు, తర్వాత జనం నన్ను చెప్పుతో కొడతారు. కోడల్ని చేసుకుంటా అని 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నావు. కోడలు కావడం దేవుడెరుగు, దానికి మాత్రం వేవిళ్ళు కన్ఫర్మ్ అయ్యాయి. ఏవన్నా కన్ఫర్మ్ కానీ అది నా ఇంటి కోడలు కావడం ఖాయం. దుర్గా, మీరు మాట్లాడకండి. కట్టుకున్నాడు కాబట్టి నోరు మూయించావు, కన్నవాడు కనుక తాళి కట్టించావు. లోకం అమ్మా, లోకం. అది కాకుల్లా పొడుస్తుంది. ఎలా నోరు మూయిస్తావు? తాళి కట్టిస్తే లోకం ఏం చేస్తుందిరా? వాటికి లెక్కలుండవా? వార్తల్లో వీధికెక్కరా? మా నామర్థాల గురించి మీకెందుకు? ముద్ర తల్లి, ముద్ర పడింది నా కూతురు మీద. నీకేమైనా మెంటలా? అక్క ఒక పక్క మాటిస్తుంటే ముద్ర నిద్ర అంటున్నావు. లోకానికి తెలియంది నువ్వే దగ్గరుండి చెప్పేటట్టున్నావు. దుర్గా, నువ్వు నా నోరు మూయించినా నేను నీ చేతలు సాగనివ్వను. చెప్పవమ్మా, ఏం సమాధానం చెప్తావో చెప్పు. అమ్మా, తమరొకప్పుడు నా కూతురికి బ్రహ్మాండమైన సంబంధం తెస్తానన్నారే, ఏది సంబంధం? ఇదే నా సంబంధం. ఇప్పుడు ఇది చూసి సంబరం చేసుకొని చంకలు గుద్దుకోవాలా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నరసింహ. కాలేది నాకు, చిందులు వేక విందులు చేసుకోమంటారా? నాశనమైన నా కూతురి జీవితాన్ని చూస్తూ సంతోషపడమంటారా? నరసింహ, దుర్గ హామీ ఇస్తుంది కదరా. కాగితం రాసిస్తా ఉంటుంది, ఫ్రేమ్ కట్టించుకొని మెళ్ళ వేసుకొని తిరగమంటావా? అక్క తాళి కట్టిస్తాను అంటుంది కదా. కుదరదని ఆయన అంటున్నారు కదా. మా విషయం నీకు అనవసరం, నీ విషయం నువ్వు చూసుకో. దానికి నా కొడుకుతో పెళ్లి చేసి న్యాయం చేసి తీరుతాను. ఆ న్యాయమే అడ్డుపడుతుందని నా భయం. ముందు అటు లెక్క చెల్లు చేయి. ఇదిగో, ఈ మెలికలు పెడితేనే నువ్వన్న లెక్క జనం వేయటం ఖాయం. ఖచ్చితంగా తులసికి న్యాయం కోసం నేను పోరాటం చేస్తాను. మీరు దానికి తోడైతే నాకు తర్పణాలు విడవాల్సి వస్తుంది. బతికున్నోళ్లకు నువ్వు విడుస్తున్నావు తర్పణాలు. నేను అలాంటి వాడిని కాదు, సంస్కారం ఉన్నవాడిని. దుర్గా, నీ ప్రయత్నం మానుకో. ఆదిత్య తప్పు చేయలేదు అంటున్నాడు. అది ఎవరు తప్పో ముందు తేల్చు. ముందది నువ్వు చేయాల్సిన పని, గుర్తుంచుకో. అదేంటమ్మా, రిపోర్ట్ వచ్చాక మళ్ళీ మీ ఆయన అలా అంటున్నాడు? నువ్వేం మాటలు పట్టించుకోకు. నా మాట నమ్మితే ఉండు, లేకపోతే వెళ్ళు. అంతేగాని ఇక్కడుండి శోకాలు పెట్టకు. అది అన్నదంటే చేసి తీరుతుందిరా నరసింహ. ఊరుకోరా, ఊరుకో. చేసి తీరుతుంది. నా దశదిన కర్మ అసలు నిన్ననాలి. మాకు మాయ మాటలు చెప్పి ఆశ పెట్టి పట్టుకొచ్చాం. ఆశ పడ్డందుకు మా కర్మిలా కాలింది. ఆఖరికి నా కూతురికి ఏ గతి పడుతుందో. నా కర్మ, నా కర్మ. హాయ్ హాయ్, ఎలా ఉన్నావురా? అసలేంట్రా ఇదంతా? ఏం జరుగుతుంది? మీ ఇద్దరు వరుసైన వాళ్ళు ప్రేమించుకున్నారు, ఎలాగో పెళ్ళయిందనుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇదిగో, అసలు అన్నింటికి కారణం ఇదిగో ఇదే. ఏంటి తులసి, అసలు లక్ష్మితో క్లోజ్ గా ఉండమని ఆదిత్యతో నువ్వు అంటవేంటి? ఎందుకలా ఉండమన్నానో చెప్పాను కదా. నువ్వు చెప్పావు, ఆదిత్య ఉన్నాడు. చూడు చూడు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో. ఇప్పుడు ఏం చేస్తావు? ఏంట్రా, నాకేం తెలియదురా అంటుంటే మళ్ళీ రిజల్ట్ అంటావు? ఆ రిజల్ట్ గురించి కాదు, నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి. నీ ప్రమేయం లేకుండానే నువ్వు బుక్ అయ్యావు. ఇప్పుడు ఎలారా? అందుకేగా మిమ్మల్ని పిలిచి డిస్కషన్ పెట్టింది. దాని వాంతులు, దాని పందాలు అడ్వాంటేజ్గా తీసుకుని ఆ లక్ష్మితో నా పెళ్ళి అని మా అమ్మ డిక్లేర్ చేసేస్తుంది.
అత్తయ్య డిక్లేర్ చేస్తే అయిపోతుందా? నువ్వు చేసేసుకుంటావా? అదొక్కటే తక్కువ నా బతుక్కి. అల్లరైపోవడం ఖాయం, మధ్యలో నేను ఆగమైపోవడము ఖాయం. ఏం కాదు ఆదిత్య, అన్నింటికి ఇలానే ఇంతవరకు తీసుకొచ్చావు. అది సీక్రెట్ అని వాగుతుంటే తెలుసుకుందామని నీతో అలా చెప్పాను ఆదిత్య. ఇప్పుడు వీడి సంగతి తేల్చు తులసి. వాళ్ళంతా లక్ష్మి వాంతులకు వీడే కారణమంటున్నారు కదా. వాళ్ళంటే వీడి బాధ్యుడవుతాడా? బాధ్యుణ్ణి చేసే కదా పెళ్లి అనేది. అదే కాదు అంటున్నా. ఆదిత్య ఎలాంటి వాడో నాకు మీకు తెలీదా? వాడు తాగిన మైకిల్లో ఉన్నానంటున్నాడు కదా. తను ఎంత తాగినా తప్పు చేసేవాడు కాదు, లిమిట్ దాటేవాడు కాదు. నీ మాట నా మాట ఇంట్లో ఎవరూ వినడం లేదు కదా. పార్టీలో ఎవరైనా ఆ లక్ష్మి మీద కన్నేసి ఇలా చేసుంటారంటావా? అయినా కావచ్చు. ఆ రాహుల్ గడే అని నా అనుమానం. వాడైతే నేనే అని ధైర్యంగా నిలబడి పెళ్లి చేసుకునేవాడు కదా. అంత బాధపడ్డాం, వీణ్ణి చొక్క పట్టుకోవడం ఎందుకు చేస్తాడు? ఎవడు కారణమో ఏంటో గాని నా మెడకు చుట్టుకుంది. నీకేం చుట్టుకోదులే, నేనున్నాను కదా. ఇదిగో నువ్వు ఉండే ఇంతవరకు తీసుకొచ్చావు. అసలు అమ్మతో సర్దుకుపోతే ఈ పంచాయతీ వచ్చేది కాదు కదా. కాదు ఒప్పుకోను అని మొండికేస్తే నేనేం చేయను? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అప్పుడు వద్దే, నా వల్ల కాదే అంటే దాని వెంట పడు అని వేధించావు. సీక్రెట్ తెలుసుకో అని పోరాడావు. ఇప్పుడు నా బతుకు నాశనమైంది. దీనంతటికి కారణం నువ్వేనే. ఏమన్నా నేను నాశనం చేశానా? అసలు వాళ్ళన్నదే నిజమైతే నీ బతికేనా, నా బతుకు నాశనం కాదా? ఇప్పటి వరకు నిన్నందరూ వేలెత్తి చూపిస్తున్నా కాదు అని నేను వాదిస్తూ నిన్ను సమర్థిస్తూ వస్తుంటే నేను నాశనం చేశానంటున్నావా? నేనే ఇదంతా చేశానంటున్నావా? పరిష్కారానికి నాతో కలిసి రావాలి గాని ఇలా కారణం నువ్వే అని నా మీదకు నెట్టేసి నువ్వు చేతులు దులిపేసుకుంటావా? ఏ మగాడువో ఏ మొగుడువో నువ్వు. సరే, తప్పు నాదే కాబట్టి ఫలితం నేనే అనుభవిస్తాను. నువ్వెందుకు జీవితం నాశనం చేసుకోవడం? చేసుకోదాన్ని పెళ్లి చేసుకుని సుఖపడు. ఏంటి ఆ మాటలు? ఏదో చిరాకులు అలా అంటే. ఇంకేం చెప్పకరా పో. తులసి వెళ్ళ ఆదిత్య. ఏంట్రా ఇది? తులసి తులసి ఏంట్రా ఇదంతా? అరే ఏంట్రా అది? నేనేమన్నానని? తను హర్ట్ అయినట్టుందిరా. అదేం నేను వదులుకోలేదులే. ముందు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే మార్గం ఆలోచించు. నరసింహ, 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 రే నరసింహ, ఎక్కడ చచ్చావురా? నా కూతురు పెళ్లి చచ్చింది, నన్ను ఇక్కడికి అర్జెంట్ గా రమ్మని చచ్చావు కదరా? ఎందుకురా? అమ్మ తల్లి, నీ చావుగోల కాస్త ఆపుతావా? ఏదో సాయంగా ఉండి చేస్తావని పిలిచేస్తే చావు చావు అంటూ వస్తూనే అరిచేస్తావు ఎందుకు? అదేంట్రా అత్తనొద్దని నువ్వని చేస్తున్నావు? ఆపండి మీ సావుగోలా. అసలు ఈ హడావుడి పెళ్ళేమిట్రా? పరిస్థితి అలా వచ్చింది. నువ్వు కాస్త నీ రేడియో సౌండ్ తగ్గిస్తే మంచిది. వినపడి చావదని పెద్దగా అరిచేస్తున్నా. సౌండ్ ఇంజనీర్ నువ్వు, మాకు చెవులు బాగానే వినపడి చేస్తున్నాయి. మాటకి ముందు వెనక ఈ చావులేంట్రా చచ్చు వెదవా? ఈవిడు వస్తూనే అంటించిందే. అంటించగానే ఆటుకోవడానికి అదేమైనా చైనా కరోనానా? నువ్వు నోరు తెరిస్తే అంతకన్నా ప్రమాదమే కాని ముందు లోపలికెళ్ళు. అమ్మా నీకన్నీ వివరంగా చెప్పి చేస్తుంది. ఏంటి? ఏదో ఫ్లోలో అని చచ్చానులేవే, తీసుకెళ్ళు. నువ్వు రావే రంగమ్మ. వెళ్దాంలే, ఆగు. దుర్గమ్మని పలకరించి వెళ్దాం. తర్వాత పలకరించొచ్చు, ముందు విషయం చెప్తాన్రా. అదొచ్చి అడిగితే తెలుసో తెలియకో వాగి చేస్తే మా చావుకొస్తుంది. పదవే. పెళ్ళయ్యేదాకా నాకు సాయంగా నిలబడు. వచ్చింది అందుకేగా, నువ్వు ధైర్యంగా ఉండు. అయినా ఉరుములాంటి మీ అమ్ముండగా నీకేం భయంరా? ఉత్త ఉరుములకి ఏం భయం? పిడుగులు తోడైతేనే ప్రళయం. నువ్వు రావే రంగమ్మత్త. నువ్వు వెళ్ళు. పద రా పద.
మీ అందరికీ ఒక సీక్రెట్ విషయం చెప్తాను. బంధం లేకుండానే బావ నా బతుకు నాశనం చేసేశాడు. పైగా ఏదో నిజం రాబట్టడానికి దీంతో వీడిని క్లోజ్ గా ఉండమని నువ్వేగా చెప్పా. వాడు దాన్ని వశం చేసుకుంటే ఏదైనా రహస్యం తెలుస్తుందని నువ్వే చేసావేమో. వాడు దాన్ని రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటే ఎందుకు ఊరుకున్నావు? దగ్గరుండి దాంతో ఆ పని ఎందుకు చేయించావు? ఆదిత్యని అనవసరంగా నేనే దానికి దగ్గర అమ్మని చెప్పి తప్పు చేశానా? ఆదిత్య నిగ్రహం తప్పాడా? తొందరపడ్డా? చచ్చా, నేనేంటి ఆదిత్య గురించి ఇలా తప్పుగా ఆలోచిస్తున్నాను? అన్నేళ్లు ప్రేమికులుగా ఉండి ఇప్పుడు పెళ్ళైనా దూరంగా ఉంటున్నా నేను ఆదిత్యను తప్పు పడితే చచ్చా, పాపం తగులుతుంది. ఆదిత్య నిప్పు, అపర ప్రవరాక్యుడు. అలాంటి ఆలోచన రానివ్వడమే మహా అపరాధం అవుతుంది. నేనంటే ప్రాణం. ఆ రాత్రి బాగా తాగేశాడు. అయినా వాడలా స్థితి తప్పేవాడు కాదు. ఇంకా ఏమంటావేంట్రా? ఇది నెల తప్పిందిరా. నో, ఆదిత్య అసలు పొరపాటు చేయడు. తన వ్యక్తిత్వం మనస్తత్వం తెలిసిన దాన్ని. నాకేం తెలియదు అని ఆదిత్య అంటున్న మాట నిజం. కానీ ఇది వాంతులు చేసుకుంది. అవి ఆ వాంతులే అని అందరూ సర్టిఫైడ్ చేశారు. అంటే జరగరాంది జరిగిపోయింది. ఎవరు ఆ పాప పని చేశారు? అది ఎవరనేది తెలుసుకోవాలి. వాణ్ణి నిలదీస్తే గాని నిజం బయటపడదు. అత్తయ్య తొందర పెడుతుంది. నాకు నిజమేంటో తేల్చేంత టైం ఇచ్చేలా లేదు. ఎస్, ఆ టైంని ఎలాగైనా సంపాదించాలి. అత్తయ్యని ఆపాలి. ఎస్, అదొక్కటే దారి. అలా చేస్తేనే నాకు టైం దొరుకుతుంది. ఈలోగా అసలు దొంగని పట్టుకుంటా. అందరి ముందు నిజం చెప్పిస్తా. నా ఆదిత్య మీద పడ్డ నిందని తొలగిస్తా. అమ్మో అమ్మో అమ్మో, ఆదిత్య అంత పని చేశాడా? అంతేలే, పెళ్ళైన వాడికి పెళ్ళాన్ని దూరంగా పెడితే ఇలాంటి తప్పుడు పనులు చేయక ఇంకేం చేస్తాడు? అయినా మీరంతా ఏం చేస్తున్నారే? ఎంత మీరు లక్ష్మితో పెళ్లి చేసినా మొదటి పెళ్ళాని హక్కులు మొదటి పెళ్ళానివే కదా. రేపా తులసి ఎదురు తిరిగితే దాని గతేం కావాలి? అసలు వాళ్ళని ఎలా వదిలేశారే? మా నిద్రలో మేమున్నాం, వాళ్ళ మత్తులో వాళ్ళున్నారు. ఏడవలేకపోయారు. అది తాగిందన్న సంగతి పార్టీలోనే తెలిసి చచ్చింది కదా. ఇంటికొచ్చి చచ్చాక వయసులో ఉన్న పిల్ల కదా, అలాగే పెళ్లి కావాల్సిన పిల్లన్న జాసుని చావద్దు. అలా ఒంటరిగా పడుకుని చావనిస్తారా? పక్కన ఎవరైనా పడుకుని చావచ్చుగా. ఎవ్వరూ లేకపోవడం మూలానే వాడు పడుకున్నాడు. ఇది వాంతుల దాకా వచ్చింది. అయినా దాన్ని అలా వెంటేసుకొచ్చిన నిన్ననాలి. ఇక్కడుంచి నా నరసింహాన్ని అనాలి. పెద్ద దానివి, వాడికి చెప్పి చావచ్చుగా. రేపేమైనా తేడాలొస్తే తెల్లారిపోయేది మన లక్ష్మీ బతుకే. లక్ష్మీ బతుకే. నువ్వు అరవకే, నువ్వు అరిచి మమ్మల్ని కంగారు పెట్టుకు. ఏంటి తేడా వచ్చేది? జుట్టుంటే ఏ కొప్పైనా పెట్టొచ్చు. తేడా ఏం వచ్చినా ఆస్తి దక్కుతుందనే ఈ పెళ్లికి ఒప్పుకునేది. బతుకు బండలయ్యాక ఆస్తి నెత్తి మీద పెట్టుకుంటావా? ఆస్తి దక్కాక అసలోడికిచ్చి కట్టబెట్టొచ్చు. అసలోడా? వాడెవడే? అరవకు అరవకు. వాంతుల సూత్రధారి ఆదిత్య కదే. కాదు, ఆ రాహుల్ గాడు. ఏంటి ఆ రాహుల్ గాడా? అరవకు తల్లి, అరవకు.
అవును, ఆ రాహుల్ గడే. ఆ వెదవే దాని పక్కలోకి చేరటం నేను చూశాను. అరిస్తే దుర్గ మమ్మల్ని తన్ని తరిమేస్తుందని నోరు మూసుకుని మొహం చాటేశాను. వాడు వెళ్ళాక వీడు మంచం మీదకి చేరి దొర్లాడు. దాన్ని అరచి నిందలు వేసి కష్టపడి దాన్ని నిజం చేసి దుర్గ నోటితోనే పెళ్లి చేస్తాను అని అనిపించాను. ముందు పెళ్ళవనే, ఆ తర్వాత తేడాలొస్తే ఆ రాహుల్కి వాడి నిర్వాకం ఫోటోలు చూపించి దీన్ని అంటగట్టేయొచ్చు. ఈ లోపు దుర్గా వాళ్ళని బెదిరించి మనోవర్తి కింద ఆస్తి లాగేయొచ్చు. అప్పుడు ఆస్తికి ఆస్తి వస్తుంది, దానికి పెళ్లి అవుతుంది. కడుపు చేసింది వాడే కాబట్టి ఆ కడుపు ఉంచుకోవచ్చు, లేదా మనమే కరగదీయొచ్చు. ఓ సోసి మంగళాంబ, నువ్వు తక్కువ దానివి కాదే. ఎంతైనా నీ అంత కాదులే అత్త. తేడాలకి సమాధానం చెప్పగలవనే నిన్ను పిలిపించింది. మరి ఈ విషయం నరసింహకు తెలుసా? తెలీదు. నా కంటితో చూశాను, నా కడుపులో దాచుకున్నాను. నువ్వు చెప్పొద్దు. ముందు పెళ్లి జరగనివ్వు. వాడు వాగితే ఆ ఒట్టి చేతులు వాడి చేతిలో దీన్ని పెడితే చెప్పలు పుచ్చుకుని అడుక్కోవటం తప్ప వాడేం పోషిస్తాడు? వాడే మేనమామింట్లో వారాలకుంటున్నాడు. తప్పు కదా మంగళాంబ. తప్పు అనుకుంటే దాని భవిష్యత్తు ఏం కావాలి చెప్పు? ఏ పాపం ఎరగని వాడి మెడకు అంటగట్టడం పాపమే. ఆశపడిన దాన్ని కాదని ఆ తులసిని చేయటం పాపం కానప్పుడు ఇది ఎలా పాపం అవుతుంది? వ్రతం చెడ్డ, ఫలితం దక్కింది కదా. సరే కానివ్వు, 3 ముళ్ళు పడేదాకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే. ఏంటా చప్పుడు? ఆయనెవరు? ఆ మధ్య ఇలాగే ఉద్యమం నడిపారు. అలాగే నువ్వు ఏదైనా ఉద్యమం మొదలు పెడుతున్నావా? ఉద్యమాలేం కుదరవు, ఉద్వాసనే. కాస్త ఆగుతారా అత్తయ్య? అబ్బా, నువ్వు ఆ శబ్దం ఆపుతావా? ఆపే మాట్లాడుతున్నానుగా, కనపడ్డలేదా? ఏంటో చెప్పు. ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయింది ఏమనగా, ఏంటే సాటింపులాగా చెప్తున్నావు? తర్వాత మీరు చాటింపు వేసుకోవచ్చులే అని. అంత సాటింపులేసే విషయం ఏంటో? ఏంటి తులసి అల్లరి? అసలు ఎవరిని అల్లరిపాలు చేద్దామనో. అలాంటిదేమీ లేదత్తయ్య. నేను అన్ని రకాలుగా బాగా ఆలోచించి 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 చించింది చాలమ్మా, చెప్పు. చెప్పకేం చేస్తాను? నా తప్పుని నేను తెలుసుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి తల్లి ఆ నిర్ణయం? ఇప్పుడు లక్ష్మి ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఆదిత్యకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అనిపించింది. నిజం, నేనే దగ్గరుండి వీళ్ళ పెళ్లి చేయించాలనుకుంటున్నాను. తులసి, ఏం మాట్లాడుతున్నావు? నిజం మామయ్య, నేను తీసుకున్న నిర్ణయం చెప్తున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అదేంటి మామయ్య పిచ్చంటారు? అదే నిర్ణయం కూడా ఇదే కదా. తనది పిచ్చి నిర్ణయమే. మీరు తెలుసుకోండి, మధ్యలోకి నన్ను లాగద్దు. అయ్యో, నిన్ను లాగడం కాదత్తయ్య, నీ నిర్ణయం కూడా అదే అని నా నిర్ణయానికి సపోర్ట్ తీసుకుంటున్నా. నీ సపోర్ట్ స్టోరీలు నా దగ్గర చెప్పకు. నేను సపరేట్ గా నా నిర్ణయాలు నేను అమలు పరుచుకోగలను. నేనేనా అంత చేతగాని దాన్ని? నేను నా నిర్ణయం అమల్లో పెట్టి చూపిస్తా. ఆపుతావా?
ఏంటి నువ్వు అమల్లో పెట్టి చూపించేది? నువ్వు నిర్ణయాలు అమల్లో పెడితే చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేతగాని వాడినే కాదు. అంటే మీరు ఇలా పందాలకు దిగి మధ్యలో దీని జీవితాన్ని నాశనం చేస్తారా? నేను ఇలా అంటాను, నువ్వు ఇలా అను అని ముందే కూడబలుకుని వచ్చారా? మీ దొంగ ప్లాన్లేవి నా దగ్గర సాగో. పిచ్చి నాటకాలు ఆపితే మంచిది. వాదనలు పెట్టి నా నిర్ణయాల్ని వాయిదా వేయాలని చూడకు. సైలెంట్ గా ఉండు చాలు. అదేంటత్తయ్య, రోగి కోరిందే వైద్యుడు చేశాడు అన్నట్టు నేను వాళ్ళ పెళ్లి చేస్తాననే అంటున్నాను కదా.